ఏంటోనండి, చూస్తుండగానే పండగ అయిపోయింది. పిల్లలకి ఇచ్చిన హాలిడేస్ కూడా అయిపోయాయి. మళ్ళీ పిల్లలకి స్కూల్స్ అయితే రీఓపెన్ చేశారు. మళ్ళీ మార్నింగ్ లేవాలి, పిల్లల కోసం వంటలు చేసి స్కూల్స్కి అయితే రెడీ చేయాలి అనుకుంటాం. కానీ లేడీస్కి అసలు రెస్టే ఉండదండి. హాలిడేస్లో అయితే పిల్లల నొల్లితోనే సరిపోతుంది. మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ చేశాక వాళ్ళ టిఫిన్స్కి ఏం చేయాలా, లంచ్ బాక్స్లోకి ఏం చేయాలా, ఇలా డిన్నర్కి ఏం చేయాలనేసి ఇలా ఆలోచించడమే సరిపోతుంది. వాళ్ళ కోసం మార్నింగ్ లేచి వంట అయితే చేస్తున్నాను. ఇక్కడ రైస్ చేసి పప్పు అయితే చేశాను. పప్పులోకి కాంబినేషన్గా నేను ఇక్కడ చారు అయితే చేస్తున్నాను. మనం చారు చేసుకునేటప్పుడు అయితే ఆనియన్స్, కొత్తిమీరలో కొంచెం సాల్ట్ వేసి అయితే ఇలా మిక్స్ చేసి చారు చేసే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడ కర్రీకి చారుకు సపరేట్గా తాలింపు అయితే వేయడం లేదు, ఒకేసారి అయితే వేస్తున్నాను. ఇందులో ఆఫ్ వేయొచ్చు అనేసి ఇక్కడ వంట అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు పిల్లలని అయితే లేపాలి. ఇన్ని రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి వాళ్ళు కొంచెం లేట్గా లేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు లేపితే అయితే ఏం లేస్తారో, ఇక వాళ్ళని లేపి స్కూల్కి అయితే మళ్ళీ రెడీ చేయాలి. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. బాయ్.